వైకాపాకు రోజులు దగ్గర పడ్డాయని ఆ పార్టీ నేతల ప్రలోభాల పాచికలు పారవని మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కనుగులవాణిపేట చెరువులను సర్పంచ్ వెంకటరమణ, కనుగుల అశ్విని, మామిడి శివ, ఇప్పిలి శివశంకర్ ఆధ్వర్యంలో గురువారం జగన్నాథరావు సందర్శించారు. వేతనదారుల ఇబ్బందులు తెలుసుకుని అనంతరం బాబు సూపర్ 6 పథకాలు వివరించారు. మహాశక్తి పథకంతో మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతుందని, కుటుంబ ఖర్చులు తగ్గించేందుకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందజేయడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎంపీగా రామ్మోహన్ నాయుడిని, గొండు శంకర్ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి మహిళకు కూడా వ్యవస్థ లేకుండా అమ్మ నీకు 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 అందరికీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు పొలం పనులకు వస్తారు, ఎక్కడ నుండి ఇప్పుడు మనకి జనసేన పనులు ఉన్నాయి, పనికి వెంటనే మళ్ళీ వెళ్ళిపోతారు, ఖాళీ ఉండదు. సాయంత్రం వచ్చినప్పటికీ తొక్కు ఉండదు, పొయ్యాలు వెలిగించుకోలో తెలియదు. అటువంటి పరిస్థితి లేకుండా 3 సిలిండర్లు రూపాయి డబ్బులు పెట్టకుండా మీకు ఇంటికే ఇవ్వడం ఫ్రీగా జరుగుతుంది. ఇది చంద్రబాబు నాయుడు మీ మహిళల కోసం తెచ్చిన గొప్ప పథకం. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏంటన్నాడు, పిల్లలందరికీ కూడా ఇల్లు చదివిస్తాను, 15,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి మనందరికీ మోసం చేశాడు. ఒకరికి 15,000 వేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే, ఏ తల్లిదండ్రులకైనా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు బాగా చదువుకోవాలి, అందరూ